ఏపీ ఇంటర్ ఫలితాల్లో మరోసారి బాలికలు సత్తా చాటారు. 80% ఉత్తీర్ణతతో అమ్మాయిలు ప్రథమ స్థానంలో నిలవగా అబ్బాయిలు 77% మాత్రమే పాస్ అయ్యారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా ఫస్ట్, కడప జిల్లా లాస్ట్లో నిలిచాయి. విజయవాడలోని గేట్వే హోటల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఏదైతే మనం ఈ రోజు రిజల్ట్స్ రిలీజ్ చేస్తా ఉన్నామో ఆ కృష్ణా డిస్ట్రిక్ట్ టాప్ 1 వచ్చింది. కృష్ణా డిస్ట్రిక్ట్ విత్ 77% రిజల్ట్స్ తోటి కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చింది. ఇది ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ లో. అలాగే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ లో సెకండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ విత్ 69% వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ లోనే థర్డ్ వచ్చి వెస్ట్ గోదావరి విత్ 67% వెస్ట్ గోదావరి వచ్చింది. ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన షర్మిలకు సీఎం చంద్రబాబు ఫోన్ చేసి అభినందించారు. బాగా చదువుకుని తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలంటూ ఆమెను ఆశీర్వదించారు. ఇంటర్మీడియట్ బైపీసీ టాపర్ నైమిషితో కూడా మాట్లాడి అభినందించారు చంద్రబాబు. ఉన్నత చదువులకు ఏ సహాయం కావాలన్నా చేసి పెడతానన్నారు. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయటం ఇదే తొలిసారన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. అలాగే ప్రాక్టికల్స్ లో తొలిసారి జంబ్లింగ్ విధానం అమలు చేశామని, రికార్డు స్థాయిలో కేవలం 24 రోజుల్లో ఫలితాలు విడుదల చేశామన్నారు. మే 15 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫలితాల్లో కూడా గ్రేడింగ్ విధానం అమలు చేస్తామన్నారు గంటా. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 86%తో కృష్ణా జిల్లా టాప్లో నిలవగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలు సెకండ్, గుంటూరు జిల్లా 3వ స్థానంలో నిలిచాయి. కడప జిల్లాకు ఆఖరి స్థానం